అజయ్ దేవగన్ కొత్త హిందీ సినిమా దే దే ప్యార్ దే పార్ట్ 2 రిలీజ్ అయి నిన్న బుధవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 74 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 22 కోట్లు వచ్చాయి. టోటల్గా 13 రోజుల్లో దే దే ప్యార్ దే పార్ట్ 2 సినిమా 96 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 96 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 65 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 65 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 35 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు గురువారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. రేపు శుక్రవారం కొత్త సినిమాలు ఉన్నాయి. సో ఈ వీకెండ్లో ఎంత కలెక్ట్ చేసిందో చూడాలి. కానీ 35 కోట్లు ఇంకా కలెక్ట్ చేయడం కష్టమే. మరో 5 కోట్లు రావచ్చు నెట్. సో 30 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. అది మన అజయ్ దేవగన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ల కొత్త హిందీ సినిమా దే దే ప్యార్ దే పార్ట్ 2 రిలీజ్ అయిన 13 రోజుల్లో 96 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 65 కోట్లు. సినిమా బడ్జెట్ 100 కోట్లు. ఇంకా 35 కోట్లు రావాలి కష్టమే. మరో 5 కోట్లు రావచ్చు. 30 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాప్. ఓకే, బాయ్.